ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద బాలుడు ఉండేవాడు. రాము తన తల్లితో కలిసి చిన్న ఇంట్లో జీవించేవాడు. ఒకరోజు రాము అడవిలో కట్టెలు కొడుతున్నప్పుడు అతనికి గాయపడ్డ ఒక బంగారు పక్షి కనిపించింది. ఆ పక్షి రెక్కలు బంగారంలా మెరుస్తూ ఉన్నాయి. రాము దయతో ఆ పక్షిని ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేశాడు. కొన్ని రోజుల్లోనే పక్షి కోలుకుంది. ఆ పక్షి మాట్లాడగలదని రాము గ్రహించాడు. అప్పుడు ఆ పక్షి, నీ మంచి మనసుకు ప్రతిఫలంగా నేను నీకు సహాయం చేస్తాను అన్నది. అప్పట్నుంచి ప్రతిరోజు ఆ పక్షి ఒక చిన్న బంగారు రెక్కను వదిలేది. రాము ఆ రెక్కలన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి తన తల్లితో సంతోషంగా జీవించాడు. గ్రామంలో ఒక వ్యాపారి ఈ విషయం తెలుసుకుని పక్షిని దొంగలించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ పక్షి తన మాయాశక్తితో అతన్ని భయపెట్టి పారిపోయేలా చేసింది. రాము తన మంచి మనసుతో పక్షిని రక్షించాడు కాబట్టి ఆ పక్షి అతనితోనే ఉండాలని నిర్ణయించుకుంది.